వివరణనిచ్చారు దాన నాగేందర్. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు దాన నాగేందర్. ఇక స్పీకర్ ఇచ్చిన గడువు కూడా ముగియటంతో మరికొంత సమయం కోరుతూ కూడా ఇప్పుడు దానం నాగేందర్ లేఖ రాశారు. అయితే కొన్ని రోజులుగా దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతోంది. ఇప్పుడు దానం నాగేందర్ కూడా మరికొంత సమయం లైక్ కడియం శ్రీహరి ఏ విధంగానైతే తనకు వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలన్నారో అదే విధంగా ఇప్పుడు దానం నాగేందర్ కూడా లేఖ రాయటం. ఎందుకంటే దానం నాగేందర్ ఆల్రెడీ కూడా ఢిల్లీ వెళ్ళటం జరిగింది, అధిష్టానంతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత నిన్న మంత్రి శ్రీధర్ బాబుతో కూడా భేటీ అయ్యారు. ఇప్పుడు మరలా కూడా స్పీకర్ ఇచ్చినటువంటి లేఖకి కూడా తను మరలా కూడా లేఖ రాస్తూ కూడా మరికొంత సమయం నాకు కావాలి అంటూ కూడా దానం నాగేందర్ అడగటం జరిగింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ని అడుగుదాము. సతీష్, దానం నాగేందర్ తనకు మరికొంత సమయం కావాలి వివరణ ఇవ్వటానికని లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి? ఈ ఎట్టకేలకు అంటే దానం నాగేందర్ ముఖ్యంగా మొన్న 2 రోజులు ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ అధినాయకులతో మొత్తం మాట్లాడి రాజీనామా ఈ రోజు లేదా రేపు రాజీనామా చేస్తారు అనేది రాజకీయ వర్గాల్లో అటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా వినిపించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు 1 వీక్ లో మాకు ఏదో చెప్పాలి అనే గడువు స్పీకర్ కి ఇచ్చిన గడువు ఉందో 1 వీక్ అది ఈ రోజుతో అయిపోనుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నాకు ఇంకా కొద్ది టైం కావాలి అని లేక రావడం సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరగబోతుంది, సో రేపు ఏం జరగబోతుంది, కాంగ్రెస్ వర్గాల్లో అసలు ఏం జరగబోతుంది, మరి లేఖలో ఏం రాశారు అనేది కూడా ముఖ్యంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. దానం నిజంగా రాజీనామా చేస్తారా, రాజీనామా చేయకపోతే స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందా, ఏంటి అనేది ముఖ్యంగా చర్చనీయాంశమైంది. అయితే సతీష్, జనరల్ గా అయితే కోర్టు ఇచ్చిన స్పీకర్ కి తెలియజేసిన ప్రకారం అయితే 3 నెలల్లోగా దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పటికీ కొంత సమయం మిగిసిపోయింది కూడా. అసలు ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది? ఇప్పుడు మరలా కూడా ఈ 3 నెలలు ముగియటానికి స్పీకర్ కి ఎంత సమయం ఉంది చర్యలు తీసుకోవడానికి? గతంలోనే మొన్న ఏదైతే 18th రోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం 18th లోపే 3 నెలల లోపు మీరు ఏదో ఒక డిసిషన్ తీసుకోను అనేది ఆ 18th వరకే అయిపోయింది. సో అది అయిపోకపోవడంతో మళ్ళీ కేసు హియరింగ్ రావడంతో సుప్రీంకోర్టు అన్ని వాదనలు ప్రతివాదనలు అన్ని తీసుకొని కూడా స్పీకర్ కి గట్టిగా జవాబిచ్చింది. మీరు ఏదైతే మేము ఇచ్చిన గడువు లోపు తీసుకుంటారంటే నిర్ణయం తీసుకుంటారా, ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటారా, లేదంటే మేము తీసుకోవాలా, మీ పైన ఏమైనా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీరు ఏదైతే 2026 న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారు అనేది కూడా అక్కడ ఘాటుగా అంటే స్పీకర్ ను గట్టిగా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్పీకర్ ను హెచ్చరించిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ 3 నెలల గడువు అయిపోయింది. మళ్ళీ ఒక 4 వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ప్రజెంట్ 4 వారాల గడువులో 1 వీక్ లోపు ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు, సో ఏ పార్టీలో ఉన్నారు, మీకు ఏం సంజాయితీ చెప్పారు, సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఈ 1 వీక్ లో స్పీకర్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వినిపించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇది చర్చనీయాంశమైంది. ఈ రోజు మరి స్పీకర్ గడువు ఇస్తారా లేకపోతే ఏం చర్యలు తీసుకోబోతున్నారు అన్నది రేపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైట్. ఇక ఈ అంశం ఏదైతే రేపు ఒక కొలిక్కి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అంటే దానం నాగేందర్ ఇప్పుడు కొంత టైం కూడా కోరటం జరిగింది. కాకపోతే ఆల్రెడీ కూడా అధిష్టానాన్ని కూడా కలిసిన తర్వాత ఇప్పుడు దీని మీద క్లారిటీ వస్తుందన్నారు. అయినప్పటికీ కూడా దానం నాగేందర్ ఇప్పుడు మరలా కూడా తనకి ఇంకొంచెం టైం కావాలి, కడియం శ్రీహరి కనుక ఏ విధంగా గతంలో తనకి టైం కావాలని కోరారు, ఇప్పుడు దానం నాగేందర్ కూడా అదే బాట పట్టారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా దానం నాగేందర్ కి ఒకవేళ టికెట్ ఇస్తారా ఇయ్యలే అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. అటు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఇటు రోహిన్ రెడ్డి ఇప్పుడు డిసిసి పదవులు కూడా వచ్చినాయి. డిసిసి పదవుల తర్వాత రోహిన్ రెడ్డి పరిస్థితి ఏంటి, రోహిన్ రెడ్డి మరి అంటే ఎవరైనా దీనికి సంబంధించి కాంగ్రెస్ లో ఏమైనా చర్చలు జరుగుతున్నాయా, అసలు మంత్రి పదవి ఏమైనా ఇస్తారా అనేది అంటే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పటికీ కూడా దానం నాగేందర్ విషయంలో అధిష్టానం ఎటువంటి డెసిషన్ తీసుకోలేదా అని చెప్పి ఒక చర్చ కొనసాగుతుంది. ఆల్రెడీ కలిసిన తర్వాత కూడా మరలా ఇప్పుడు ఎందుకు సమయం కోరుతున్నారంటే ఎటువంటి అంటే మంత్రి పదవికి సంబంధించి కానీ ఏమి అధిష్టానం భరోసా ఇవ్వలేదా అని చర్చ కొనసాగుతుంది ఇప్పుడు మరలా.
ఎస్, అదే వినిపిస్తా ఉంది. అయితే బేసిక్ గా ఏదైతే కడియం శ్రీహరి చేశారో, అంటే నా రాజీనామాకి ప్రతిపక్షాలు తహతహలాడుతున్నాయి. సో రాజకీయ పార్టీకి సంబంధించిన అందరూ కూడా నా రాజీనామా కోసం తహతహలాడుతున్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అని చెప్పారు. సో దీని వెనుక ఆ మతలబ్ ఏంటి అంటే, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అనడాన్ని, దాని వెనుక నిజంగా ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజు కూడా దానం నాగేందర్ కూడా అదే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. స్పీకర్ నిర్ణయాన్ని బట్టే నేను ముందుకు వెళ్తాను అని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, సో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చర్చనీయాంశమైంది. ఒకవేళ 4 వారాల తర్వాత ఒకవేళ స్పీకర్ కనుక సస్పెన్షన్ వేస్తే 6 సంవత్సరాల దాకా వీళ్ళకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు రాజీనామా చేయడం తప్ప వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు. మరి ఏం చేయబోతున్నారా అనేది పెద్ద చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో మొత్తం తెలుగు పాలిటిక్స్ లోనే ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక దానం నాగేందర్ విషయంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తప్పితే ఇంకా దానికి వేరే మార్గం లేదంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారంటూ కూడా అనేక వార్తలు అందాయి. ఆ తర్వాత అధిష్టానం దగ్గరికి వెళ్ళటము, ఇదే అంశం మీద చర్చించారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబుతో కూడా గాంధీ భవన్లో ఇదే అంశం మీద మాట్లాడటం జరిగింది అంటూ కూడా చాలా చర్చ జరిగింది. దానం నాగేందర్ ఇవాళ రేపు కూడా రాజీనామా ఇవ్వబోతున్నారంటూ కూడా దీని మీద వార్తలు నడిచాయి. అయితే ఆ తర్వాత ఇప్పుడు మరలా కూడా దానం నాగేందర్ తనకు సమయం కావాలి అంటూ కూడా డెసిషన్ని మరలా స్పీకర్ చేతిలోనే పెట్టినట్లు, ఇక స్పీకర్ నుంచే ఒక నిర్ణయం వెలువడనున్నట్లుగా కూడా ఇప్పుడు అర్థమవుతూ ఉంది. మరి చూడాలి ఈ నిర్ణయం మరి ఈ ఒక రోజులో మరి రేపు దీని మీద ఒక స్పష్టత రానుందా, లేకపోతే ఇంకా కూడా కొంత సమయం అనేది ఉంది, మరి అప్పుడే స్పష్టత రానుందా, లేకపోతే కోర్టుకే ఈ డెసిషన్ వదిలేస్తారా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అయితే కనిపిస్తూ ఉంది.